దగ్గరలో ఉన్నాడు కాబట్టి తొందరగా మనం ఏదైతే ఈ సమావేశం పెట్టుకున్నామో ఈ సమావేశం యొక్క ఉద్దేశము పాయింట్లు కూడా సార్ వచ్చేలోపు మాట్లాడుకోవాలని మైక్ తీసుకోవడం జరిగింది. మీరందరికీ ఒక మనం ఏంటంటే బూత్ కమిటీ ఇలా పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పటికే మన కార్పొరేటర్ రాజ్ కుమార్ యొక్క డైరెక్షన్లో 100 ఓట్లకి ఒక వ్యక్తిగా, ఒక బూత్ మెంబర్గా, ఒక బూత్కి 10 మంది చొప్పున, ఆ బూత్కి ఒక ఇన్ఛార్జ్ చొప్పున మీరు ఆల్రెడీ ఫోటోలతో సహా ఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఈ విధంగా మనకు మొత్తం 51 బూతులు ఉన్నాయి. 51 బూతులు ఏమేమి చేయాలి, ఏం చేయాలనేది ఒక మీకు అన్ని కూడా పాయింట్స్ కూడా పేపర్లు కూడా తయారు చేసినాం, మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కొంచెం వివరంగా మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నా. కొంచెం శ్రద్ధగా విని వీటిని అన్నిటిని కూడా మీ అందరికీ నేను ఇన్ఛార్జి కాబట్టి మళ్ళీ మీకు బూత్ వైజ్గా మళ్ళా 10 మంది మీ ఇన్ఛార్జి మీ అందరికి కూడా బూత్ వైజ్గా కూడా ఇండివిజువల్గా నేను మళ్ళీ రేపో ఎల్లుండో కూర్చొని మన కాలనీలో ఏమున్న సమస్యలు, దాని యొక్క పరిస్థితులు, మీరు వాళ్ళని ఓటర్లను కలిసి వచ్చినాక యొక్క ఫీడ్బ్యాక్ అన్నీ కూడా నేనే స్వయంగా, నేను కార్పొరేటర్ గారు స్వయంగా మళ్ళా ఎలక్షన్ దగ్గరికి వచ్చే టైంకి మళ్ళీ ఇంకా లీడర్లు వస్తారు, మీకు కూడా ఇన్ఛార్జీలు మరి మీ విధంగా ఏ విధంగా అయితే చేసుకున్నామో 100 మందికి ఒకరి చొప్పున ఎట్లయితే చేసుకున్నామో బయట నుంచి కూడా ఇన్ఛార్జీలు వస్తారు. ఆలోపు వాళ్ళు వచ్చే ముందు పూర్తి సమాచారాన్ని మనం ఒక 3-4 రౌండ్లు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ లోపు నేను మీరు కూర్చొని దాని యొక్క అన్ని కూడా మనం ఆ వివరణలు ఏ విధంగా చేసి ఈ ఎలక్షన్ ముందుకు ఎట్లా తీసుకుపోవాలనే ఉద్దేశంతో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు 100 ఓటర్లకు ఒకరిని ఒక సభ్యునిగా పర్యవేక్షణ చేసుకోవడం జరిగింది. ఆ 100 ఓటర్లకు ఒకరిని ఒక వివరాలు ఏ విధంగా స్వీకరించాలి అనేది మీకు ఒక ఫార్మాట్ ఇస్తాము, మీకు ఓటర్ లిస్ట్ ఇస్తాము, మీ బూతు, మీ 100 ఓటర్లు ఎవరు, వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఇంటి నెంబర్లతో సహా మీ దగ్గరలో ఉన్న ఏరియా కూడా ఆ వివరాలని ఇస్తాము. ఆ ఫార్మాట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మీరు కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని గడిపి, ఎందుకంటే మీకు తెలిసిన పక్కన వాళ్ళే కాబట్టి వాళ్ళ కూర్చొని వాళ్ళ వివరాలన్నీ కూడా స్వీకరించాలి. ఆ పోలింగ్ బూత్ యొక్క లొకేషన్స్ కానీ ఆ 100 మందిని నిరంతరం కలుస్తూ మనం వాళ్ళను చైతన్యపరుస్తూ ఏం చెప్పాలనేది కూడా చెప్పాలి. మన ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు మనం పనిచేసిన కార్యక్రమాలు, మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇటువంటి సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారకే కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండే కావచ్చు, అనేక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవి కావచ్చు, దళిత బంధు ఇచ్చింది కావచ్చు, ఇతర వివరాలన్నీ కూడా మన దగ్గర లిస్టులో ఉన్నాయి. మనం ఏమైనాయో మీ డివిజన్లో, మీ బూత్ వారికి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కలిసి వివరాలు తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క అన్ని కూడా వివరాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా ఇయ్యలేదు కాబట్టి మళ్ళీ రేపు మీ దగ్గరికి వస్తారు, మభ్యపెట్టడానికి వస్తారు, మభ్యపెట్టుకొని ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చుకొచ్చుకున్నారు. కాబట్టి మళ్ళీ ఈ ఎలక్షన్ కోసం అన్నీ కూడా మభ్యపెట్టే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకి వివరంగా మీరు కూర్చొని వివరించాలి. మళ్ళీ వస్తారు, అమ్మ అంటారు, తల్లి అంటారు, బిడ్డ అంటారు, అన్నీ కూడా రకరకాల మభ్య పెట్టే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనం అన్నీ కూడా వాళ్ళను వివరణ చేసుకునే అవసరం ఉంది. అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, మన జూబ్లీహిల్స్ మాగాటి గోపి అన్న 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ విధంగా అభివృద్ధి చేసిండు ఆ వివరాలని, ఎందుకంటే మీ కళ్ళ ముందే మీరే ఎలక్షన్లలో 3 సార్లు గెలిపించారు కాబట్టి మీకు అన్నీ కూడా తెలిసి ఉంటే ఏ విధంగా ప్రయత్నం. కానీ పోయిన జనరల్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కు ప్రత్యేకంగా ఇది ఉప ఎన్నిక కాబట్టి చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రత్యేకంగా 1కి 10 సార్లు వాళ్ళకు మనం చైతన్యపరిచి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖకి ఐటీ మినిస్టర్గా, ఎందుకంటే అక్కడ ఉన్న మన జూబ్లీహిల్స్ యూసఫ్ కూడా కానీ అక్కడ కానీ చాలామంది కూడా అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, మామూలుగా కావచ్చు, అక్కడ మనం కేటీఆర్ ఐటీ మినిస్టర్గా హైదరాబాద్కు తెచ్చిన పేరు, ఈరోజు దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1గా తెచ్చిన వివరాలు కూడా అందరికి కూడా చదువుకున్న వాళ్ళకి వివరించాల్సిన అవసరం ఉంటుంది మనకి. అదేవిధంగా మనం ఫ్లైఓవర్లు కట్టడం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఐటీ అభివృద్ధి కావచ్చు, కేటీఆర్ఎంలో జరిగిన పార్కుల అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా మనం అందరికి కూడా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మన హైదరాబాద్ యొక్క తలసరి ఆదాయం అంతకుముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని కూడా మీ వివరాలని ఇస్తాం, అవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవాలి. అదేవిధంగా గోపన్న మాగంటి గోపన్న గారి ఆకస్మిక మరణం, ఆ మరణంతో ప్రజలు కానీ మనం కానీ ఎంత దిగ్బంధి చెందినాం. న్యాయంగా అయితే బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల కోసం మీరందరూ వాళ్ళతోటి ఓటు వేయించారు, మీరు వాళ్ళకు కూడా చెప్పాలి, న్యాయంగా మీరు 5 సంవత్సరాల కోసం మాకు ఓటేశారు, కానీ మా దురదృష్టం మా గోపి అన్న మా నుంచి విడిపోయాడు కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది. న్యాయంగా 3.5 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ పార్టీదే కదా, మీరు న్యాయంగా వేసిరు కదా, మరి ఆ 3.5 సంవత్సరాలు పూర్తిగా
బీఆర్ఎస్ పార్టీకే ఉండాలి కాబట్టి రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి మీరు దయచేసి ఆ గోపి అన్న గారికి నిజమైన నివాళులు, మీకు 10 సంవత్సరాలు నిరంతరం సేవ చేసిన గోపి గారి ఒక్కొక్క నిజంగా ఆత్మ శాంతించాలంటే, ఆయన ఘనమైన నివాళులు నిర్వహించాలంటే, మళ్ళొక్కసారి మళ్ళీ గోపన్నకు వేసినట్టే ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ మనం ఓటేయాలన్న ఉద్దేశం గోపన్న గారి ఆయన చేసినటువంటి గిఫ్ట్లు కావచ్చు, ఆయన ప్రజలను చూసుకున్న విధానం కావచ్చు, ప్రతి ఇంట్లో ఆయన ఇచ్చిన వస్తువులు కావచ్చు, అన్నీ కూడా మరొకసారి గుర్తు చేసి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎన్నికలు కాంగ్రెస్ చేసేటి ఎన్నో ఉంటాయి. ఇంతకుముందు రాహుల్ చంద్రశేఖర్ మా అన్న చెప్పినట్టు, శ్రీధర్ అన్న చెప్పినట్టు అనేకమైన ఇక వాళ్ళు ఎన్ని చేయాలో అని చేసే అవసరం ఉంది. ఎందుకంటే మంత్రులు మాలు డబ్బులు లిక్కరు ఇక రకరకాల తీసుకొచ్చేసి ఎవరిని వీలైతే వాళ్ళను కొనడము చేయడం ఇక రకరకాలు చేస్తారు. వాటన్నిటిని కూడా ప్రజలు మనం ఇప్పటి నుంచే చైతన్యపరచాలి. అమ్మ అని వస్తారు మీ దగ్గర ఎన్ని రకాలుగా ఇట్లా చేయబోతున్నారన్న విషయం మనం ముందే వాళ్ళకి అది చేయాలి. కళ్యాణ